మాత్రం వారానికి ఒకటి వస్తుంది. జానీ మాస్టర్ ఇష్యూ, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ. అయ్యన్ని బ్రహ్మ ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉంటా ఉంటాయి. ఆ ఇష్యూని మనం సీరియస్గా తీసుకోకపోవటం అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదో ఉంటా ఉంటాయి, ఉన్నప్పుడు దాన్ని పెట్టుకోవటం. సార్, మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన తగాదాలు ఏవైతేనే మీరు ఒక సహా అంటే టెక్నీషియన్గా, సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు సమాధానించి చెప్పారా? ఎవరికి ఆయనతోనా? ఆయనతో ఇది ఏదో అది పర్సనల్ కదా. ఒకవేళ నేను మాట్లాడినప్పుడు నేను పబ్లిక్లో చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ వెల్విషర్ని అయితే, ఒకవేళ నేను వెళ్ళి అక్కడ ఏళ్ళు పెట్టుంటే, పెట్టానా లేదా అనేది తర్వాత సంగతి, పెట్టుంటే అక్కడ ఏం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రమోషన్ కాదు. ఏం జరిగింది కాదు సార్, బట్ అసలు అంటే అది బాగా బహిరంగంగా అయిపోయింది కదా. మీ వాళ్ళే మీడియాకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఉన్నారు, నేను బహిరంగంగా ఉండకూడదు. నేనని కాదు, ఎవరైనా కానీ, ఎవరు ఇంటర్ఫియర్ అయినా కానీ, ఇంటర్ఫియర్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇట్ట జరిగిందని చెప్తే ఇక వాళ్ళు పెద్ద మనిషి ఎట్ అవుతారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్ అది తప్పు. రెండోది అటువంటివి జరగటం విచారకరం. అందులో మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు, పిల్లలు మంచివాళ్ళు, తండ్రి మంచివాడు, ఈ రకాల సమస్య ఎందుకు సమస్య వచ్చిందని నాకైతే అర్థం కాలేదు. నాతో అందరూ బాగుంటారు, ముగ్గురు పిల్లలు బాగుంటారు, ఆయన బాగుంటారు, మోహన్ బాబు గారు బాగుంటారు, అందరూ వెరీ నైస్ పీపుల్. చాలా మర్యాదగా నాతో చాలా అంకుల్ అంటారు పిల్లలు, ఆయన తమ్ముడు అంటూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో అట్లా జరిగిందంటే నాకు నిజంగా బాధగా ఉంది. ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు గో అండ్ స్పీక్, బట్ ఏమో ఎందుకు డెలికసీస్ వాళ్ళవి మనకి ఎందుకని నేను అడగలేదు. మొత్తానికి సార్, అయితే ఇప్పుడు అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టర్మాయిల్ గోయింగ్ ఆన్ అరౌండ్ అనిపిస్తుంది సమాజం చూస్తుంటేనే. అన్ని చోట్ల ఉందమ్మా, సమాజంలోనే తేడా వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది అంటే మార్పు ఇప్పుడు మానవత విలువలు అనేవి పోయినాయి చాలా చోట్ల. మనం విలువల గురించి మాట్లాడతాం కానీ విలువలే లేవు. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం శీలం అనేది విలువ, ఆత్మీయతలు, మన సంబంధాలు, మానవత సంబంధాలు విలువలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఏదో ఉంటున్నాం, అందరం కమర్షియల్ అయిపోయాం. ఆ కమర్షియల్లో ఉన్న దాంట్లో ఇవన్నీ వాల్యూస్ లేవు కదా. వాల్యూ అనేది ఉంటే కదా. కొన్నిసార్లు వాల్యూ కోసం మనం అన్ని పోగొట్టుకునే కథలు చాలా ఉన్నాయి. గౌరవం కోసం అన్ని చేయాలి అని చెప్పి, అటువంటిది ఇప్పుడు గౌరవం లేదు, తక్కువలేదు. అందుకే ఒక ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు జీవితంలో కదా. ఇప్పుడు ఇందాక చెప్పిన పుష్ప కథ కానీ, లేకపోతే మా కొత్త లేడు కథ కానీ, అదే ఫుల్ఫిల్మెంటు. వాళ్ళ భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు అనే ఇవన్నీ. అయితే భగవత్ కేసరిలో కూతురు కోసం తండ్రి, తండ్రి కోసం కూతురు, ఈ మానవతా విలువలు అంటే వాటి కోసం ఎంత కమర్షియల్గా చేసినా కానీ మనం ఇవాళకి ఫీల్ అయ్యి సినిమాలు చూస్తున్నాం. బట్ దానికి వాల్యూ ఉంది, బట్ ఆ వాల్యూ మన జీవితంలో ఇవ్వలేకపోతున్నాం. సినిమాల్లో చూసి మనం సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తున్నాం కానీ మన జీవితంలో మన తల్లిదండ్రులకు కానీ, మన భార్య పిల్లలకు కానీ మనం ఆ సుఖం అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ మనం ఆ ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నాం. ఆ సమాజంలో వచ్చిన మార్పులో మనలో వచ్చింది. మనం ఇన్ని మాటలు చెప్తున్న మన పిల్లలతో మాట్లాడటానికి మనకు టైం లేదు, మన తల్లిదండ్రులతో మాట్లాడటానికి మనకు టైం లేదు, అక్క చెల్లెళ్ళతో మాట్లాడటానికి టైం లేదు, భార్యతో మాట్లాడటానికి టైం లేదు. ఆర్ వీ అవాయిడ్. ఒకవేళ టైం ఉన్నా కానీ ఎందుకో మనకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది ఎవరికైనా? వెరీ ట్రూ సార్. బహుశా కొంతవరకు సినిమా ప్రభావితం చేస్తుంది ఈ విషయాలని. బహుశా అలాంటి కథలు వచ్చేసి క్లిక్ అయిపోతే ఆడియన్స్తో తప్పకుండా, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు, ఇంత మార్పులు తెచ్చిన సినిమాలు మనుషుల్లో, సమాజంలో ఉన్నాయి. చెడు ప్రభావం చూపించిన సినిమాలు కూడా కొంత ఎంతో అంతో ఉండుంటాయి. నిజం చెప్పాలంటే నేను పుష్ప 2 చూడకూడదు అనుకున్నా. ఎందుకంటే బయట చెప్పిన మాటలు, అదేదో ఆ షెకావత్ మీద ఉచ్చబోస్తాడు ఇటువంటి అన్ని విని, ఇటువంటి పిచ్చి సినిమాలు చూడాలా మనం ఎందుకు అని చెప్పి చూడండి. ఎందుకో చూద్దామని మనం పెట్టుకున్న ఫస్ట్ హాఫ్లో నాకు చిరాకుగా ఉండింది. ఫస్ట్ హాఫ్ చూస్తానికి నాకు టుక్ మీ అబౌట్ 5 hours ఫస్ట్ హాఫ్ చూడటానికి. ఇంటర్వెల్లో వెళ్ళి మెల్లిగా భోంచేసి వచ్చి కూర్చున్నాం. మళ్ళీ సరే చూద్దాం వద్దా 10 నిమిషాలు ఆలోచించి పెట్టినాక డోంట్ బిలీవ్, ఆ గంట 20 నిమిషాలు, గంట 40 నిమిషాలు ఉంది ఆ సినిమా. మొత్తం కంప్లీట్ చూసి ఐ వాజ్ క్రయింగ్ యాక్చువల్గా. అంటే అక్కడ నీకు లైఫ్ ఉంది, అంతకుముందు లైఫ్ లేదు. అంతా ఏదో సినిమాలు కమర్షియల్గా ఉండేదంతా తీసాడు ఆయన, ఇక్కడ జీవితం తీసాడు. ఆ భార్యాభర్తల అనుబంధాన్ని చూస్తే నాకు అసలు పిచ్చెక్కిపోయింది. ఆ అమ్మాయి కోసం ఇతను తప్పన కానీ, వేరే సీన్లో ఆ అమ్మాయి వాళ్ళని చాట్ చేసిన సీన్ కానీ, తర్వాత ఆడబిడ్డ కోసం ఇతను వెళ్ళి ఫైటింగ్ చేస్తున్నాడు. అంటే వాడు అంత పెద్ద డాన్ లాంటి వాడు వెళ్ళి లైఫ్ను పోగొట్టుకుంటున్నాడు, డబ్బును పోగొట్టుకుంటున్నాడు, ఎన్ని పోయినా పర్లేదు నాకు పిల్లలు కాపాడితే చాలనే ఫీలింగ్ తెచ్చా. అంటే
మనలో కూడా ఒక ఆవేశం తీసుకురాగలిగాడు. ఖచ్చితంగా సార్. ఏసే నా కొడుకు అనే ఫీలింగ్ ఉంది ఆ సినిమా చూస్తానంటే. వదిలిపెడతావేంట్రా నువ్వు అసలు అనే ఫీలింగ్ ఉండేది. ఆ దీనికి తీసుకెళ్ళారంటే మనలో ప్రతి మనిషిలోనూ అంత ఎమోషన్ తీసుకురాగలిగితే బాగుంటుంది. అవును. సినిమా డబ్బులు ఇచ్చి సినిమా చూడటం కాదు, సినిమాతో పాటు మనం నేర్చుకోవాల్సింది అది. మనం అది వదిలిపెట్టేస్తాం. దాంట్లో వాడు స్మగ్లింగ్ ఎలా చేశాడు, ఎలా దొంగతనం చేశాడు, ఎవరిని చంపాడు, ఎలా చంపాడు, అల్లు అర్జున్ కత్తితో కొట్టాడా చంపాడా, ఇది ఆలోచిస్తాం. అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ రష్మిక అనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్రేమించాడు, రష్మిక అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్రేమించింది, అంటే నా క్యారెక్టర్స్ ఒరిజినల్ని అనేది మనం ఎవరిని ఆలోచిస్తున్నాం. వెరీ వెరీ ట్రూ సార్. ఐ థింక్ హ్యూమన్ వాల్యూస్ రిలేషన్షిప్స్ నిలబడ్డప్పుడే టోటల్ సక్సెస్ అని చెప్పచ్చు. సినిమాకి కావచ్చు, జీవితాల్లో కావచ్చు. కానీ భరద్వాజ్ గారు మీరు మళ్ళీ వెబ్ సిరీస్ కానీ ఇంకా ఏమన్నా వెంచర్స్ కానీ క్రియేటివ్ వెంచర్స్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏమన్నా వర్క్ చేస్తారా? నేను చెప్తున్నా కదా, నేను పని చేస్తానే ఉంటా, ఖాళీగా ఏం లేను. ఏదో ఇటు కథ రాసుకోవటం రైటమో చేస్తా ఉంటాను. మనకి అవకాశం కూడా రావాలి కదా, అవకాశం వస్తే చేస్తానికి రెడీగానే ఉన్నాం. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఐ కీప్ ఆన్ ట్రయింగ్ టు డూ సంథింగ్. అవుతుందా అవదా నాకు తెలియదు, అయినప్పుడు అవుతుందా, అవ్వకపోతే కూడా నష్టం లేదు, అయితే లాభం లేదు. బట్ మీరు యూఆర్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్ అండ్ ఎవ్రీబడి వాచెస్ యువర్ వీడియోస్. మీ వీడియోస్కి చాలా మంచి స్పందన చూశాను నేను. కాబట్టి పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో అవుతున్న అంశాలు కావచ్చు సార్, ఎప్పుడు మీరు ఏదో ఒక కొత్త విషయం చెప్తారు, లేదు పాత విషయం అయినా కొత్తగా చెప్తారని ఆశిస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం మీ దీనికోసం. సో అది సార్, చాలా ఆనెస్ట్ కాన్వర్జేషన్ సార్ ఇవాళ. ఇంత డీటెయిల్గా ఎప్పుడు మాట్లాడి నాకు తెలియదు. కానీ మీ సినిమాలో నేను నటించాననే ఒక చిన్న విషయాన్ని నేను ఇప్పుడు అందరికి పోతే సినిమాలో చాలా ఎంజాయ్ చేశాను సార్. దోస్ ఫ్యూ డేస్ ఆఫ్ వర్క్. ఆ క్యారెక్టర్ కూడా నా రియల్ క్యారెక్టర్ కాబట్టి, జర్నలిస్ట్ క్యారెక్టరే కాబట్టి నాకు ఐ ఫెల్ట్ ఎట్ హోమ్. అది థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. అండ్ తప్పకుండా మీతో టచ్లో ఉంటాం. అప్పుడప్పుడు ఏమన్నా ఉపద్రవాలు వచ్చినా, సునామీలు వచ్చినా వచ్చి మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం. సునామీ ఎందుకు వచ్చింది భరద్వాజ్ గారు? థ్యాంక్ యూ సార్. నమస్కారం.